తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతే నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు పలుకుతారు. ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు ప్రాపగాండా టీమ్స్ ఏమంటున్నారు, అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చింది అంటున్నారు. ఇవ్వాలి కదా, మినిమం కట్టసి కదా, చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగాండా చేసుకోవడం. కేవలం ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబ పాలన అంటే మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూర్చోబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా పడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. కుటుంబం అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు. 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడి నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్రావు గారు, రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు, తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు, పీజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు, సనత్ నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ ఖేడా భార్య ఈమె. మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు. చిట్టం పర్ణికారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు, కూచుకుల రాజేష్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు, కుందూరు జైవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళని ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జైవీర్ రెడ్డి గారు. కొండా సురేఖమ్మ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య, మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు, మల్లు రవి గారు వారి తండ్రి గారు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు. మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు, మదన్ మోహన్ రావు గారు, వారిది కూడా కుటుంబ నేపథ్యమే. ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చిండ్రు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు. మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మా అన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది, నాకు రాదా మంత్రి పదవి అంటారు. మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా? మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారో ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ, సోనియా గాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే. ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే. అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే. అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది, ఆయన నైజం ఏంది, ఆయన వైఖరి ఏంది, ఆయన యొక్క లక్ష్యం ఏంది, అల్టిమేట్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి, అమరవీరులకు నివాళులు ఇప్పించడానికి తీరిక లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వెయిట్ చేస్తాడు, ఆయన రాడు. మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం. డెఫినెట్గా మీ ప్రతి వైఖరి, మీ ప్రతి అడుగు, ప్రతి ఒక్క అంశం మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు. అయినా ఒక పని జరిగిపోయింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు.
ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా, పెట్టారా? సింపుల్ యాజ్ దట్. మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ డెడ్ లైన్లు చెప్తలేము. కానీ కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు, బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు. ఆనాడు మీరేం మాట్లాడినరు? బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామన్నారు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయినాయి. ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా ఇవ్వలే. నా మాటనే జీవో అంటారు కదా, మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి. ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం? బీసీలు అంటే గౌరవం లేదా? బీసీలకు 6 నెలల లోపల మీరు జనగణన చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు? ఈసారి మిస్ అయితే మళ్ళా 5 ఏళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు? మేము మిమ్మల్ని తొందర పెట్టడానికి, ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ 6 months మనకు రిజల్ట్ రావాలి జనగణన, తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే ఎల్లుండి శాసనసభ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి 10వ తారీఖు నాటి నుంచి. మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు 20,000 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2 ప్రధానమైన డిమాండ్లు. మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా 42% వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణన ప్రారంభించండి. రెండవది, ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టి 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే 0 అండి. తెలంగాణకు వచ్చిన బడ్జెట్ 0, 0 బడ్జెట్ వచ్చింది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి ₹1 కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు. ఎందుకోసం మాట్లాడతలేరు? దేనికోసం భయపడతా ఉన్నారు? మీరు కాదా బీజేపీకి వంత పాడుతూ ఉన్నది? మీరు కాదా బీజేపీ పార్టీని రక్షిస్తూ ఉన్నది? ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీని ఎక్స్పోజ్ చేస్తలేరు? ఉల్టా మా మీద బండలు వేయడం తప్పితే ఒక్కసారన్న రాష్ట్రం ఇంట్రెస్ట్లో మీరు మాట్లాడారని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అట్లానే ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన 60 రోజులలో దాదాపు ఒక 18-20 కొత్త నియామకాలు సృష్టించడం జరిగింది. ఆ నియామకాలన్నింటిలో ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత ఒక్కసారి ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే మీ యొక్క పరిపాలనలో 60 రోజులు జరిగిన ఈ పాలనలో సామాజిక దృక్కోణం అనేటటువంటిది మాకు కనబడతలేదు. తెలంగాణ అంటేనే సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి జాతి మన తెలంగాణ జాతి. అందుకే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రతి కమిటీలో 50% బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. 2001 నుంచి ఇవాళ 2023 వరకు కూడా మా పార్టీలో అన్ని కమిటీలలో బీసీలకు 51% వాటా ఇస్తున్నామని సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 50 చైర్మన్ పోస్టులు వేస్తే 24 పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలోనే, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూలే జన్మదినం ఏప్రిల్ 11వ తారీఖు ఆ లోపట స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్ ప్రకటన విగ్రహ ఏర్పాటు గురించి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా 7-8 మంది మంత్రులు బాగా బలంగా నా మీద విమర్శ చేస్తూ ఉన్నారు. అందులో మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తున్నాం. అయితే ప్రభాకర్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తోని అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్నని. ఒక దళిత్ ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు, సీతక్క కూడా డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తున్నారు. అట్లనే పొన్నం ప్రభాకర్ అన్నకు కూడా మనం డిమాండ్ చేస్తాం కదా, రేపటినాడు బీసీల వాటా అడుగుతాం. ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ కోనమాలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్నా, కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే. కాంగ్రెస్లో ఉన్న, టీడీపీలో ఉన్న ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు. ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతూ ఉన్నామంటే, ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ అధికారం రావాలని కోరుతూ ఉన్నామంటే లాభపడేది మనమే కదా. రేపటి నాడు వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అందులో బీసీలకు వాటా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మన ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఫస్ట్ టైం ఒక దళిత్కి మేము చైర్మన్గా చేసినాం. మంచి పని చేసి వాళ్ళు కంటిన్యూ చేసినారు మా లింబాద్రి సార్ని. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫస్ట్ టైం ఒక యాదవ్ బిడ్డకి ఇవ్వడం జరిగింది వైస్ ఛాన్సలర్.
సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వచ్చేటటువంటి నియామకాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో సామాజిక దృక్కోణం అనేటటువంటిది కనబడడం లేదు. మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని, సూచన చేయమని కోరినారు ప్రతిపక్షాల నుంచి. ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా, భారత్ జాగృతిగా, బీఆర్ఎస్ పార్టీగా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వారు మేల్కొని వెంటనే మంచిగా బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుపడేది మా పొన్నం ప్రభాకర్ అనే కదా, నాకైతే రాదు కదా పదవి, మా అన్న కోసమే అడుగుతున్నా. కాబట్టి అన్న అంత కోపం పెట్టుకోవద్దని చెప్పి పత్రికాముఖంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే విపక్ష పార్టీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, సొంత పార్టీ నుంచి మీకు సమర్థిస్తూ వాళ్ళను అటాక్ చేస్తూ రాలేదు, దాన్ని ఎట్లా చూస్తారు? మీకు సమర్థిస్తూ కానీ మీకు సపోర్ట్ గా మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి ఒక తెలంగాణ భవన్ అసెంబ్లీలో పెట్టి వాళ్ళను రివర్స్ అటాక్ చేసిన పరిస్థితి, మిమ్మల్ని డిఫెండ్ చేసిన పరిస్థితి, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు భారత్ జాగృతి అనే సంస్థ ముందు తెలంగాణ జాగృతిగా ఉంది. 2006 నుండి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా 2006 నుండి 14 వరకు 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గాల్లో ఒక రిప్రజెంటేటివ్తో పనిచేసినటువంటి ఒక బలమైన సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. ఎప్పుడైనా మేము ఇండిపెండెంట్గానే కాల్ తీసుకున్నాం. మేము ఇచ్చినటువంటి కాల్కి ఎట్లా అయితే అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలుస్తామో అట్లానే బీఆర్ఎస్ పార్టీని కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చాం. మొన్న భారత్ జాగృతి అనేటటువంటి పేరు మార్చుకోవడం వెనుక కూడా కేసీఆర్ గారి సూచనే ఉన్నది. నేను సంస్థ ప్రారంభించిందే కేసీఆర్ గారి స్ఫూర్తి, కానీ వారికి సమాంతరంగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో పనిచేస్తే నేను సాంస్కృతిక కోణంలో పనిచేయాలని సమాంతరంగా పనిచేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత భారత్ జాగృతిగా రూపాంతరం చెందిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలనే నేపథ్యంతో మహిళా బిల్లు ధర్నా ఢిల్లీలో చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి కూడా బీఆర్ఎస్ని గెస్ట్గానే పిలిచినాం. 14 పొలిటికల్ పార్టీస్ని దేశవ్యాప్తంగా పిలిస్తే బీఆర్ఎస్ పార్టీని గెస్ట్గా పిలిచినాం. మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పూలే గారి విగ్రహ సాధనల విషయంలో కూడా గౌరవ కేటీ రామారావు గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. వారు దాసోజి శ్రవణ్ గారిని పంపుతామని చెప్పినారు. శ్రవణ్ అన్నకి ఆ రోజు ఆరోగ్యం బాగాలేదన్నారు. కాబట్టి ఎవరు వచ్చినారు, మన ఆంజనేయులు గౌడ ఎవరు వచ్చినారు రిప్రజెంటేటివ్గా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ పిలిచినట్టు పిలిచినాం. మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే భారత్ జాగృతి ఇచ్చినటువంటి ఒక ఎజెండాకి అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు తెలుపుతూ వచ్చినాయి. అట్లానే బీఆర్ఎస్ కూడా తెలుపుతారు. సో మా మీద వచ్చే విమర్శలు కూడా భారత్ జాగృతి ఒక సంస్థగా మేము తప్పకుండా తిప్పికొడతాం. రాజకీయ పరంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంటుందో, సపోజ్ రేపు పొద్దున ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వాలనుకోండి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో, అప్పుడు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన కేసీఆర్ గారిని, అట్లానే వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అట్లా లెజిస్లేటివ్ సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం. కానీ ప్రతి ఒక్క విమర్శకి జాగృతి సంస్థకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగోడగా నిలవాలంటే కుదరదు. జాగృతి సంస్థకు దానితో ఒక అస్తిత్వం ఉన్నది. ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాం, ఇక ముందు కూడా డెఫినెట్గా పనిచేస్తాం. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇవ్వమని చెప్తున్నారు. ఎవరు? ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పుకుంటారు. మేము ఇవాళ డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు, ప్రజానీకానికి ఒక మాట ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమని? తొందరగా కులాలను గణిస్తాం, 42% లోకల్ బాడీస్లో ఇస్తాం. లోకల్ బాడీస్ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ లాగానే లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే టైం మొత్తం మీరు చూస్తే 4 నుంచి 5 నెలలే ఉన్నది. సో వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా ఆర్డర్ ఇచ్చి జనగణన మొదలు పెట్టకపోతే బీసీలకు నెక్స్ట్ 5 ఏళ్ల వరకు కూడా న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. అందుకనే ఈ ఎజెండాని మేము ముందుకు తీసుకొచ్చి వారిని తొందర పెడతా ఉన్నాం. బడ్జెట్ ఇప్పుడు పెడతారు కాబట్టి ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. నిన్న జరిగిన మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు కూడా జీవితానికి సీఎం కాలేడు, ఆయన నిత్యానందరాజులాగా దేవికి రాజులాగా ఉండాల్సిందే, ఏదైనా చూసుకోవాల్సిందే అంటున్నారు. అంటే ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, సామాజిక కోణాన్ని పక్కన పెట్టి పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటుపడితే అటు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నాం. వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్నదండి. నిజంగా కూడా ముఠామేశ్వరానే మాట్లాడింది. ఆయన బొంద పెడతా, పాతి పెడతా, ఎందుకంటే అయిపోయింది కదా, ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది. వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి, విషయం మీద విమర్శ చేయాలి. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి, బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినారు నిన్న? మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాల్బట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరన్నది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు.
మాకు అవసరం లేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం, నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో మాకెందుకంటే. మేడం, నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారా లేదా? చేయమంటావు వద్దంట. పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతాం. అంటే మీరు లాస్ట్ టైం పోటీ చేశారు, ఈసారి పోటీ చేయాలని అంటే మా సొంత నిర్ణయాలు ఉండేవి కదా బ్రదర్. మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా. మేమే ప్రకటించుకోం కదా. వైఖరి మేడం అంటే టాప్ యూనిట్ కానీ లేకపోతే కూలీ విగ్రహం అంతా కూడా పార్టీకి కొంత ఇబ్బందికరంగా మాట్లాడాలనిపిస్తుంది. టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందంటారా? మిమ్మల్ని పరిశీలన తీసుకుంటారా? ఏదంటే మెదక్ నుంచి పోటీ చేయడానికి మీరు ఆసక్తిగా ఉన్నారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ మొన్న జరిగినటువంటి గద్దర్ సంస్కరణ సభకు సంబంధించి కంచి ఐలే కొన్ని స్టేట్మెంట్ చేశారు, మీరు కాల్ చేశారని ఆయన రకంగా మాట్లాడారు. నిజంగా మీరు కాల్ చేసి అడిగారా పూలే విగ్రహం గురించి మద్దతు కోరారా? ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందో రూమ్ అట్లనే ఉండే, అందరి ముంగటనే స్పీకర్ ఫోన్ లో మాట్లాడి అందరితో. నేను సార్ మీరు మాట్లాడండి, మాట్లాడ భయం మంచిగా మాట్లాడినా అందరు ఇన్వైట్ చేస్తాను కదా. 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి అందరినీ మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. వచ్చేటోళ్ళు వచ్చి రానోళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళని అందరినీ అయితే పిలిచిన మర్యాదపూర్వకంగా. मैम, ये जो आप बोल रहे हैं प्रियंका गांधी के बारे में, इनको अगर वो आके प्रॉमिसेस रिलीज करेंगे, क्या बीआरएस प्रोटेस्ट करेगा? देखिए, मैं तो पर्सनल तौर पे बराबर प्रोटेस्ट करूंगी, क्योंकि प्रियंका मैडम आज तक जिंदगी में सरपंच भी नहीं बन पाए, उन्होंने कहीं से कंटेस्ट नहीं किया और फिलहाल इस वक्त तेलंगाना स्टेट में उनके पास कोई प्रोटोकॉल नहीं है। अगर गवर्नमेंट के तरफ से कोई प्रोग्राम ऑर्गेनाइज करके गवर्नमेंट के डायस पे उनको बुलाते हैं तो हम जरूर प्रोटेस्ट करेंगे, क्योंकि आज हर जिले में जो कांग्रेस के मंत्री जाते हैं, हमारे एमएलएस को प्रोटोकॉल कहीं नहीं दे रहे, हमारे सरपंचेस को प्रोटोकॉल नहीं दे रहे, हमारे जेडपीटीसीस को प्रोटोकॉल नहीं दे रहे। आप यहाँ लोकल बीआरएस पार्टी को हर जगह प्रोटोकॉल में इंसल्ट करते हो और ऐसे शख्सियत को बुलाना चाहते हो जिनके पास कोई प्रोटोकॉल नहीं है। हम जरूर प्रोटेस्ट करेंगे बीआरएस पार्टी की तरफ से। एज अ पर्सनल लेडीज का जो प्रोग्राम इनॉग्रेट करे, अच्छी बात है। सोनिया मैडम को बुलाओ भाई, वो एमपी है, एटलीस्ट इट मेक्स सेंस। राहुल जी को बुलाओ, एमपी है, इट मेक्स सेंस। Why Priyanka Gandhi? If you want to promote your own leader, you can do it in your party meeting, not on a government platform. We will certainly protest. Congress is telling they might be fielding either Sonia Gandhi here from Telangana in the MP elections. What do you have to say about it? We will welcome them. We are very happy. Let them contest. Thank you అన్న. జై తెలంగాణ. మా ధర్నా కార్యక్రమం 12వ తారీఖు ఉంటుంది. మహాధర్నా పెడుతున్నాం 12వ తారీఖు ఇంద్రాపార్క్. అన్ని జిల్లాల మర్చిపోయినా, సారీ బ్రదర్. పూలే విగ్రహ సాధన కోసం 6th to 10th అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ కార్యక్రమాలు ఉంటాయి. దానికి మేమందరం కూడా హాజరవుతాం. ఆ తర్వాత 12వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 10 నుంచి ఈవినింగ్ 5 వరకు 10 to 5 మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. అందులో మళ్ళీ అన్ని పొలిటికల్ పార్టీస్ పిలుస్తాం, అన్ని ప్రజా సంఘాలను పిలుస్తాం, అందరినీ కూడా పిలుస్తాం, కుల సంఘాల నాయకులందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి